సత్య న్యూస్, నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. సెక్రటేరియట్లోని తమ కార్యాలయంలో ప్రారంభోత్సవ పూజలు నిర్వహించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ వేమిరెడ్డి రాజు. బీర్ల ఎలయకు ప్రభుత్వ విప్ వచ్చిన సందర్భంగా సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు వ్యక్తిగత సంరక్షణ కిట్లు పంపిణీ. జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. సూర్యాపేటలో కదం తొక్కిన గ్రామీణ తపాలా ఉద్యోగులు. గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసిన ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి. ఆలేరు పట్టణ కేంద్రంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో రాస్తారోకో. సంకల్పం, క్రమశిక్షణ, దక్షత, స్వీయ అవగాహనతో విజయం సాధించవచ్చన్న మిషన్ వ్యవస్థాపకులు ఏడుకొండలు. సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించుకోవాలన్న టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ నిర్వాహకులు వి సేవ్యా నాయక్. కంబాల శివలీల ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 73వ వర్ధంతి. ఘనంగా రంగనాథ స్వామి గోదాదేవి ఉత్సవ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలన్న సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశం. ఎంజీలో హ్యాండ్బాల్, మహిళా హాకీ, పురుషుల పోటీలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. శుక్రవారం హైదరాబాద్లోని సెక్రటేరియట్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తమ కార్యాలయంలో ప్రారంభోత్సవ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రిని గౌరవపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఎఫ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం శ్రావణ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చేపూరి నరసింహాచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగిళ్ల మురళి, జిల్లా ఉపాధ్యక్షులు డిఐ రాజులు కలిసి అభినందనలు తెలియజేశారు. శుక్రవారం హైదరాబాద్లోని సెక్రటేరియట్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తమ కార్యాలయంలో ప్రారంభోత్సవ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రిని గౌరవపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఎస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం శ్రవణ్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చేపూరి నరసింహాచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగిళ్ల మురళి, జిల్లా అధ్యక్షులు టిఐ రాజులు కలిసి అభినందనలు తెలియజేసి ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరగా అన్ని సమస్యలను త్వరితగతిలో పరిష్కరించుకుందామని మంత్రి తెలియజేశారు. అనంతరం టీఎన్జీఓఎస్ యూనియన్ నల్గొండ జిల్లా పక్షాన మంత్రికి నల్గొండ జిల్లా పక్షాన హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, శుభాభివందనలు తెలియజేస్తున్నామన్నారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని పురపాలక సంఘం కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ వేమిరెడ్డి రాజు లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని పురపాలక సంఘం కార్యాలయంలో శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ వేమిరెడ్డి రాజు లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఎంఆర్ఓ ఎస్ హరికృష్ణ, ఆర్ఐ సుధాకర్ రావు, వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, కౌన్సిలర్స్ ఎండి బాబా షరీఫ్, కొరగను లింగస్వామి, బత్తుల రాజలక్ష్మి, బండిమీది మల్లేష్, ఆలేరు నాగరాజు, కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, సుల్తాన్ రాజు, గోపగాని లక్ష్మణ్, ఒబ్బు వెంకటయ్య, అంతటి బాలరాజు, దండా అరుణ్ కుమార్, బొడిగ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి ప్రభుత్వ విప్ వచ్చిన సందర్భంగా శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలో స్థానిక నాయకులు బాణసంచా కాల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సుధా మహేందర్ గౌడ్ మాట్లాడారు. ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ప్రభుత్వ విప్ వచ్చిన సందర్భంగా శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలో స్థానిక నాయకులు బాణసంచా కాల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ సుధా హేమేందర్ గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మరోసారి నిరూపించిందని అన్నారు. ఆలేరు నియోజకవర్గ ప్రజలందరి తరపున భవిష్యత్తులో మా ఎమ్మెల్యేకు మరిన్ని పదవులు రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుధా హేమేందర్ గౌడ్, ముక్కర్ల మల్లేష్, వార్డు మెంబర్ భిక్షపతి, రమేష్, గోపాల్, నరసింహ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ ఆగే
మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా యాదవ కులస్తునికి ఒక గౌరవ విప్పు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ 4 కోట్ల ప్రజల ఆకాంక్షని తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకుంటామని ఈరోజు ఇక్కడికి వచ్చిన ముఖ్య కార్యకర్తలకు నమస్కరిస్తున్నాను. చాలా ఆనందం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీసీ బిడ్డ బి రైలయ్య గారిని ఈరోజు ఆలేరు ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు వారిని గుర్తించి ఈరోజు వారికి ప్రభుత్వం ఇప్పించినందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే మా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే సంజీవరెడ్డి అన్న గారికి కూడా, జిల్లా అధ్యక్షులకు వారికి కూడా కృతజ్ఞతలు చెప్తూ శాసనసభ్యునిగా ఎన్నికైన మన కాంగ్రెస్ అభ్యర్థి బి లైలన్న గారికి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రులందరూ కలిసి ప్రభుత్వ పిలుపు ఇచ్చినందుకు ఆలయ నియోజకవర్గ ప్రజల తరఫున అలాగే యాదగిరిగుట్ట పట్టణ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎమ్మెల్యే లైలన్న గారికి ప్రభుత్వం ఇప్పించినందుకు, ప్రజాసేవ చేసినందుకు గుర్తించి అవి ఇప్పించినందుకు ముఖ్యమంత్రి గారికి మన్సూరాబాద్ డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీ కార్పొరేటర్ కార్యాలయం నందు జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు వ్యక్తిగత సంరక్షణ పరికరాల కిట్లను జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పారిశుద్ధ్య సిబ్బందికి పంపిణీ చేశారు. మన్సూరాబాద్ డివిజన్ శ్రీరామ్ నగర్ కాలనీ కార్పొరేటర్ కార్యాలయం నందు జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు వ్యక్తిగత సంరక్షణ పరికరాల కిట్లను జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పారిశుద్ధ్య సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు సీజనల్ వ్యాధులు రాకుండా మన ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచే విషయంలో ప్రధాన భూమికను పారిశుద్ధ్య కార్మికులు పోషిస్తారని, వారి ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా ఆరోగ్య సంరక్షణ కొరకు పరికరాల కిట్లను పంపిణీ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. డివిజన్లో పారిశుద్ధ్య కార్మికులు తమ విధులను నిర్వహించడంలో నిర్లక్ష్యం వహించకూడదని, మీకు ఏ సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురావాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జవాన్ శ్రీనివాసరావు మరియు నాయకులు పాతూరి శ్రీధర్ గౌడ్, మునగాల హరీష్ రెడ్డి, సౌరాల నవీన్ తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామీణ తపాలా ఉద్యోగ సంఘాలు ఏఐ, జీడీఎస్యు, ఎన్యు, జీడీఎస్యు, ఎన్ఎఫ్, పిఏ, జీడీఎస్ ఆధ్వర్యంలో జీడీఎస్ ఉద్యోగులు శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ నుండి కొత్త బస్టాండ్ వరకు తిరిగి తపాలా శాఖ ఎస్పీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామీణ తపాలా ఉద్యోగ సంఘాలు ఏఐ, జీడీఎస్యు, ఎన్యు, జీడీఎస్, ఎన్ఎఫ్, పిఈ, జీడీఎస్ ఆధ్వర్యంలో జీడీఎస్ ఉద్యోగులు శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ నుండి కొత్త బస్టాండ్ వరకు తిరిగి తపాలా శాఖ ఎస్పీ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎస్పీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. సూర్యాపేట తపాలా శాఖ ఎస్పీ పోస్టల్ ఇన్స్పెక్టర్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్రామీణ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, సమ్మెలో పాల్గొన్న వారిని విధుల నుంచి తొలగించడానికి నిరసనగా ఉత్తర్వుల కాపీలను తగులబెట్టారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాలు నాయకులు నాగరాజు, రవి, మదన్, లింగయ్య, సంజీవ, మిథున్, వెంకటాచారి, పుల్లయ్య, తిరుపతయ్య, అఖిల, దివ్య, మేరీ, రమ్యశ్రీ, చేతన్, నేషిన్ తదితరులు పాల్గొన్నారు. గురువారం నల్గొండ పట్టణంలోని స్థానిక పోస్టల్ ఎస్పీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున తపాలా ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి దామోదర్ రెడ్డిలు పాల్గొని మాట్లాడారు. గురువారం నల్గొండ పట్టణంలోని స్థానిక పోస్టల్ ఎస్పీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున తపాలా ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి దామోదర్ రెడ్డిలు పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ తపాలా ఉద్యోగులను ప్రభుత్వం ఉద్యోగులతో సమానంగా చూడాలని, కమలేష్ కమిటీ సిఫారసులు అమలు చేయాలని వాళ్ళు కోరారు. 8 గంటల పని విధానం అమలు చేసి అన్ని రకాల ప్రయోజనాలు వర్తింపజేయాలని కోరారు. సీనియారిటీ ప్రకారం ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, ప్రభుత్వ టార్గెట్లను రద్దు చేసి వేధింపులు అరికట్టాలని కోరారు. చట్టబద్ధంగా సమ్మె నోటీస్ ఇచ్చి దేశవ్యాప్తంగా సమ్మె చేస్తుంటే
అధికారులు సమ్మె విరమింపాలని నోటీసులను ఇస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె విరమించే ప్రసక్తి లేదని వారు ప్రభుత్వానికి తెలిపారు. తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్తామని హెచ్చరిక చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు ఆందోళనలు చేసిన కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఏకమై 4 రోజులుగా సమ్మె నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉద్రిక్తం చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ వైస్ ప్రెసిడెంట్ ఆరకంటి యాదయ్య, డివిజన్ అధ్యక్షులు వి సత్తయ్య, డివిజన్ కోశాధికారి ఎల్ దామోదర్ రెడ్డి, రాజు, సబిత, సుచిత్ర, శారద, సునీత, సత్యం, హరీష్, లక్ష్మి, నరసయ్య తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆలేరులో డీలక్స్ బస్సులను ఆపటం లేదని హైదరాబాద్ నుండి వరంగల్ నేషనల్ హైవేపై రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం అఖిలపక్ష ఆధ్వర్యంలో ఆలేరులో డిలెక్స్ బస్సులను ఆపటం లేదని హైదరాబాద్ నుంచి వరంగల్ నేషనల్ హైవేపై రాస్తారోకో ధర్నాని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలేరులో డిలెక్స్ బస్సులు ఆపాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పెద్ద ఎత్తున ప్రజలతో ప్రజాప్రతినిధులతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు పసునూరు వీరేశం, ఎండి సలీం, మురగాడి చంద్రశేఖర్, ఆర్ జనార్దన్, చొల్లేటి ప్రకాష్, కల్లేపు అడవయ్య, కెమిడి ఉప్పలయ్య, బింగి నరసింహులు, బాంబే రవి, బింగి రామచందర్, బింగి సుధాకర్, నెమలి అంజిబాబు, కీర్తి పవన్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు ఆలేరు పట్టణంలో ఆలేరులో డిలక్స్ బస్సులు ఆపనందుకు నిరసనగా అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బైపాస్ రోడ్డు వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా గతంలో 2018 సంవత్సరంలో వరంగల్ రీజన్ సంబంధించిన 40 డిలక్స్ బస్సులు ఆలేరులో హాల్టింగ్ ఎత్తేసినప్పుడు ఆ రోజు అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరిగింది. దాని మీద రీజనల్ మేనేజర్ గారు స్పందించి వరంగల్ చర్చలకు ఆహ్వానించడం జరిగింది. మా కమిటీ సభ్యులందరూ కూడా వరంగల్ వెళ్ళడం జరిగింది. ఆ రోజు చర్చలలో ఆలేరు వరంగల్ రీజన్ సంబంధించిన 40 డిలక్స్ బస్సులు ఆలేరులో ఆపుతామని చెప్పి డిలక్స్ బస్సులను ఆపాలని మేము ఆలేరు అఖిలపక్ష నాయకులముగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ సంబంధిత ఆర్టీసీ అధికారులను కోరుతున్నాం. మాకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఈ హామీని ఆచరణలో నిలబెట్టుకోవాలని వరంగల్ రీజియన్ మేనేజర్ను మేము కోరుతున్నాం. ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ హామీని అమలు చేయకపోతే ఏదో తూతూ మంత్రంగా మేము పోయినప్పుడు ఆపుతాంలే, మేము చర్యలు తీసుకుంటాంలే అని చెప్పి ఆ తర్వాత వదిలించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆపకపోతే భవిష్యత్తులో కూడా ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేసి పార్టీల ఆధ్వర్యంలో డిలక్స్ బస్సులు ఆలేరు కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ కాబట్టి ఆలేరు బస్టాండ్లకు పోకుండా మనకు హైవే రోడ్ మించలు పోతా ఉన్నాయి. నిత్యం సుమారుగా మన ఆలేరు నుండి వ్యాపారవేత్తలు దర్దాపు రోజుకొక 30-40 మంది హైదరాబాద్ పోతారు, ఖరీదు చేస్తారు. కాబట్టి డిలక్స్ బస్సులు ఆపకపోవడం వల్ల రాత్రిపూట రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్.
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం కాంపిటేటివ్ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కెరీర్ డెవలప్మెంట్ అండ్ స్టేట్ మేనేజ్మెంట్ అంశంపై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి మిషన్ వ్యవస్థాపకులు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సిఐ ఏడుకొండలు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో కాంపిటేటివ్ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కెరియర్ డెవలప్మెంట్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అంశంపై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి మిషన్ వ్యవస్థాపకులు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సిఐ ఏడుకొండలు ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ స్వీయ అవగాహనతో క్రమశిక్షణ దక్షలతో విద్యార్థులు ముందుకు సాగాలని అన్నారు. స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని విశ్వవిద్యాలయ పట్టాతో పాటుగా ఉద్యోగం సైతం సాధించవచ్చని అన్నారు. పేదరికం, అవిద్య, గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులు న్యూన్యత భావాలను వదిలి జీవిత పాఠాలను పునాదులుగా మార్చి ఎదగాలని సూచించారు. కేవలం డిగ్రీ పట్టాభద్రుడైన తాను ఎదిగి మిషన్ అన్న సంస్థ ఏర్పాటు క్రమాన్ని విద్యార్థులకు వివరించారు. స్వచ్ఛందంగా విద్యార్థులు కోచింగ్ నల్గొండ పట్టణం నుండి మొదలుపెట్టి నేడు నాగర్ కర్నూలు కేంద్రంగా ఆన్లైన్ అప్లై తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మిషన్లో వేల మంది విద్యార్థులు పాల్గొని లబ్ధి పొందినట్లు తెలియజేశారు. అన్ని సేవల్లోకెల్లా జ్ఞానాన్ని అందించడం శ్రేష్టమని, పే బ్యాక్ టు ద సొసైటీకి నిజమైన నిర్వచనం అని అన్నారు. విద్యార్థులు తమ వ్యయ ప్రయాసాలకు ఓర్చి త్యాగధనులైన తల్లిదండ్రులకు జవాబుదారీగా వారి సుఖ సంతోషాల కొరకు పాటుపడాలన్నారు. సమాజ శ్రేయస్సు, నిజమైన సంతోషం ఇతరులకు సహాయపడటంలోనే ఉందని, ఒత్తిడిని సైతం చేయించుటకు అదే సులువైన ఉత్తమమైన మార్గమన్నారు. రాబోయే రోజుల్లో క్రమం తప్పకుండా విశ్వవిద్యాలయాన్ని సందర్శించి విద్యార్థులకు తన వంతు సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంపిటేటివ్ సెల్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ దోమల, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మదిలేటి, శ్రీమతి జ్యోతి, డాక్టర్ రమేష్ చిల్కూరి, డాక్టర్ భిషమయ్య తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించుకోవాలని టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ నిర్వాహకులు బి సేవ్లా నాయక్, ఉత్తమ ఉపాధ్యాయులు ఓలేటి రాధాకృష్ణ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని శ్రీ భగవద్గీత మందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత పోటీలు నిర్వహించారు. మన సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించుకోవాలని టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ నిర్వాహకులు బి సేవ్లా నాయక్, ఉత్తమ ఉపాధ్యాయులు ఓలేటి రాధాకృష్ణ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని శ్రీ భగవద్గీత మందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భగవద్గీత పోటీలు నిర్వహించారు. 6, 7, 8, 9 తరగతుల విద్యార్థులకు భగవద్గీతలోని కర్మయోగమునందు 30 శ్లోకాల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేసి మాట్లాడారు. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు అవతారంగా భూలోకమునకు జన్మించి భగవద్గీత ద్వారా ముక్తి మార్గాన్ని చూపారని కొనియాడారు. ఇంత పవిత్రమైన ఈ భగవద్గీతను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాదె శ్రీనివాస్, కేవీఎస్ కుమార్, నీరజ, తండు దేవిక, గీతా మందిరం నిర్వాహకులు మొరిశెట్టి రామమూర్తి, విశ్వ హిందూ పరిషత్ నాయకులు బైరు విజయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సామాజిక కార్యకర్త ఆర్ఎంపీ వైద్యురాలు కంబాల శివలీల ఆధ్వర్యంలో శుక్రవారం కనగల్లు మండలం బచ్చన్నగూడెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఉక్కు మనిషి మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 73వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివలీల సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అంగన్వాడీ విద్యార్థులకు పలకలు, పండ్లు పంపిణీ చేశారు. సామాజిక కార్యకర్త ఆర్ఎంపీ వైద్యురాలు కంబాల శివలీల ఆధ్వర్యంలో శుక్రవారం కనగల్ మండలం బచ్చన్నగూడెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఉక్కు మనిషి మాజీ ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 73వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివలీల సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అంగన్వాడీ విద్యార్థులకు పలకలు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం శివలీల మాట్లాడుతూ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అహర్నిశలు కృషి చేసి భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన విధానాన్ని కొనియాడారు. సమాచార హక్కు సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బండమీది అంజయ్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఆర్ఎంపీ వైద్యులు దాసోజు కృష్ణమాచారి, భిక్షాల మహేష్కు కంబాల శివలీల ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ భారతి, లక్ష్మమ్మ, లింగమ్మ, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన
ఆర్ఎంపీ డాక్టర్ గారు, నడికుడకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ గారు దాసోజు కృష్ణమాచారి గారు, అదేవిధంగా ఆర్ఎంపీ డాక్టర్ భిక్షాల మహేష్ గారు బోయినపల్లి, వీళ్ళిద్దరు సహకారంతో ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. వాళ్ళిద్దరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వర్ధంతి సందర్భంగా సామాజికవేత్త, కనగల్లు మండలానికి చెందినటువంటి శివలీల గారు ఈ కనగల్లు మండలంలో ఉండబడినటువంటి అన్ని అంగన్వాడీ కేంద్రాల్లోనూ మరియు వివిధ ప్రాథమిక పాఠశాలల్లోనూ వారు కొంతకాలంగా సామాజిక సేవ చేస్తున్నందుకు వారికి సమాచార హక్కు సంరక్షణ సమితి తరఫున హృదయపూర్వకమైనటువంటి నమస్కారములు తెలియజేస్తున్నాను. శివలీల గారు నిజంగా ఆర్థికంగా ఏం లేకపోయినప్పటికీ ఎన్నో రకాల కుటుంబ సమస్యలతో సతమతమవుతూ కూడా ఆమె జీవితంలో నా ఆశయం, నా ఏకైక లక్ష్యము లేనటువంటి చిన్నపిల్లలకు కొద్ది గొప్ప నేర్పించుకుంటూ పోతే ఈ సమాజంలో మంచి జరుగుతుందనే ఆలోచనతోటి ఆమె సూర్యాపేటలోని వేదాంత భజన మందిరంలో శుక్రవారం రంగనాథ స్వామి, గోదాదేవిల ఉత్సవ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు దరూరి సింగారాచార్యులు, రాఘవాచార్యులు ఆధ్వర్యంలో ఉదయం ఆవాసాలు, హోమం, నవ కలశాభిషేకం నిర్వహించారు. సూర్యాపేటలోని వేదాంత భజన మందిరంలో శుక్రవారం రంగనాథ స్వామి, గోదాదేవిల ఉత్సవ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ అర్చకులు దారూరి సింగారాచార్యులు, రాఘవాచార్యులు ఆధ్వర్యంలో ఉదయం ఆవాసాలు, హోమం, నవ కలశాభిషేకం నిర్వహించారు. రంగనాథ స్వామి, గోదాదేవిల ఉత్సవ విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించారు. భక్తులకు దర్శనంతో పాటు తొలి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాచర్ల వెంకటేశ్వరరావు, కార్యదర్శి నకరకంటి నాగరాజు, కోశాధికారి సోమ అశోక్, పులిగిల్ల అర్జున్ గుప్తా, వీరవెల్లి రామ్మూర్తి, సోమ రవికుమార్, వాసా కృష్ణ, వరగాని వెంకటేశ్వర్లు, TV9 చంద్రశేఖర్, సోమ పవన్, శీల శంకర్, ఈగ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నూతనంగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని CITU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశంలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక CITU జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. శుక్రవారం స్థానిక CITU జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో CITU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశంలు పాల్గొని మాట్లాడుతూ గత BRS ప్రభుత్వం అవలంబించిన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టారని, తెలంగాణ రాష్ట్రంలో సంఘటిత అసంఘటిత కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీస పనికి తగిన వేతనాలు అందక పెరిగిన నిత్యావసర ధరలతో కుటుంబాలు గడవక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నికల ముందు అనేక రంగాల కార్మికులు సమ్మె నిర్వహించారన్నారు. అంగన్వాడీలు, గ్రామ పంచాయతీ కార్మికులు, ఆశాలు, మధ్యాహ్న భోజన కార్మికులు సమ్మె చేస్తే గత ప్రభుత్వం దాటవేత చేసిందని, వెంటనే వారి సమస్య పరిష్కరించాలన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ద్విచక్ర వాహనాలు అందించాలని, కార్మిక శాఖలో గత సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న క్లెయిమ్ను విడుదల చేసి బడ్జెట్లో కేటాయించాలని, డబ్బులు కార్మికులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో CITU జిల్లా కోశాధికారి దౌనూరి నర్సిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు MD పాషా, గరిసే సోములు, జిల్లా సహాయ కార్యదర్శులు బోడ భాగ్య, మాయకృష్ణ, తుర్కపల్లి సురేందర్, జిల్లా కమిటీ సభ్యులు ఆదిమూలం నందీశ్వర్, మాతయ్య, బొడ్డుపల్లి వెంకటేశం, పోతరాజు జహంగీర్, మంచాల మధు, బత్తుల దాసు, మారయ్య తదితరులు ఉన్నారు. నల్గొండ పట్టణ పరిధిలోని స్థానిక MG యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో యూనివర్సిటీలలో నిర్వహిస్తున్న ICT అండ్ IUT జట్ల ఎంపికలో భాగంగా ఉమ్మడి జిల్లాలోని కళాశాలల విద్యార్థులు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడ్డారు. శుక్రవారం జరిగిన హ్యాండ్బాల్, హాకీ పోటీలకు ఉమ్మడి జిల్లాల నుండి విశేష స్పందన లభించింది. నల్గొండ పట్టణం పరిధిలోని స్థానిక MG యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు ఆధ్వర్యంలో యూనివర్సిటీలో నిర్వహిస్తున్న
ఐసీటీ అండ్ ఐయూటీ జట్ల ఎంపికలలో భాగంగా ఉమ్మడి జిల్లాలోని కళాశాల విద్యార్థులు నువ్వా నీనా అన్న రీతిలో పోటీ పడ్డారు. శుక్రవారం జరిగిన హ్యాండ్బాల్, హాకీ పోటీలకు ఉమ్మడి జిల్లాల నుంచి విశేష స్పందన లభించింది. మహిళా జట్టు 8, పురుషుల జట్టు 10 వచ్చినట్లు ఎంజీయూ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఉపేందర్ రెడ్డి వెల్లడించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పోటీలలో విద్యార్థులు పాల్గొన్నారు. పోటీలను ఎంజీయూ OSDTUVC ప్రొఫెసర్ ఆల్వాల రవి, స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ఉపేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ స్థాయిలో ప్రతిభ చూపిన ఐయూటీ ఎంపికైన క్రీడాకారులను అభినందించారు. స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను వర్సిటీ ఐటీయూ జట్టుకు ఎంపిక చేయనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంజీయూ పీడీలు డాక్టర్ మురళి, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మరియు ఇతర పీడీలు, అధ్యాపకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. సెక్రటేరియట్లోని తమ కార్యాలయంలో ప్రారంభోత్సవ పూజలు నిర్వహించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన మున్సిపల్ చైర్పర్సన్ వేమిరెడ్డి రాజు. బీర్ల ఎలయకు ప్రభుత్వ విప్ వచ్చిన సందర్భంగా సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు వ్యక్తిగత సంరక్షణ కిట్లు పంపిణీ. జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. సూర్యాపేటలో కదం తొక్కిన గ్రామీణ తపాలా ఉద్యోగులు. గ్రామీణ తపాలా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసిన ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి. ఆలేరు పట్టణ కేంద్రంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో రాస్తారోకో. సంకల్పం, క్రమశిక్షణ, దక్షత, స్వీయ అవగాహనతో విజయం సాధించవచ్చన్న మిషన్ వ్యవస్థాపకులు ఏడుకొండలు. సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించుకోవాలన్న టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ నిర్వాహకులు బి సేవ్యా నాయక్. కంబాల శివలీల ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 73వ వర్ధంతి. ఘనంగా రంగనాథ స్వామి గోదాదేవి ఉత్సవ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలన్న సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశం. ఎంజీలో హ్యాండ్బాల్, మహిళా హాకీ, పురుషుల పోటీలు. ఏవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.